నాగేశ్వరరావు యాదవ్ బీసీవై పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా వ్యవహరిస్తూ ఉన్నాను. ఈరోజు బీసీల యొక్క ధర్మమైనటువంటి న్యాయపరమైనటువంటి 5 డిమాండ్ల కోసము ఈరోజు బీసీ ధర్మదీక్ష 2వ రోజు చేరుకుంది. ఈరోజుకి ఈ గంటకి ఇప్పటికి బీసీ ధర్మదీక్షలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు 30 గంటలు గడిచింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా విషమిస్తూ ఉంది. గత 30 గంటల నుంచి కూడా ఆయన ఎటువంటి ఆహారం లేకుండా తన శరీరాన్ని పణంగా పెట్టి బీసీల యొక్క హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. బీసీలందరూ మూకుమ్మడిగా మన చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మేము ఓట్లు వేయడం జరిగింది. దాంతో 163 సీట్లతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే 100 రోజుల్లోనే బీసీ అట్రాసిటీ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని, కార్పొరేషను నిధులను కూడా కేటాయిస్తామని, న్యాయపరమైనటువంటి బీసీ రిజర్వేషన్ కూడా ఇస్తామని చెప్పేసి పోరాడతామని చెప్పేసి వారు హామీలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి హామీలన్నీ కూడా మేము నమ్మకంతో వారికి ఓట్లేసి మేము కూడా ఓటు వేయడం జరిగింది. 163 సీట్లతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ మేము వేచి చూసాము, అనేక సమస్యల్లో మాది కూడా ఒక సమస్య కదా అనేసి. కానీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక 2 సంవత్సరాల తర్వాత కూడా వారు మాకు ఎటువంటి హామీలు ఇవ్వకుండా, ఎటువంటి జీవోలు కూడా పాస్ చేయకుండా వీటిని పోస్ట్పోన్ చేస్తూ భవిష్యత్తులో మీకు చేయాల్సినటువంటి చేస్తామని చెప్పేసి మళ్ళీ స్థానిక ఎలక్షన్స్కి సిద్ధమని చెప్పేసి ఆయన మంత్రి వర్గానికి మరియు కేబినెట్కి అందరికి కూడా సందేశాలు పంపుతూ ఉన్నారు. కాబట్టి మాకు ఎటువంటి హామీలు ఇవ్వకుండా, మాకు జీవోలు రిలీజ్ చేయకుండా స్థానిక ఎలక్షన్లకు వస్తే కనుక మేము తరిమి కొడతామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.